మేడారం జాతర. ఈ జాతర గురించి తెలంగాణలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మేడారం జాతర తెలంగాణలో ములుగు జిల్లాలో ఓ చిన్న గ్రామమైన మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే భారీ గిరిజన ఉత్సవం. సమ్మక్క సారలమ్మ అనే ఇద్దరు దేవతలను పూజించే వేడుక ఈ జాతర. ఈ దేవతలు గిరిజనులకు ధైర్యం, రక్షణ, ప్రకృతికి సంబంధించిన చిహ్నాలుగా పూజలందుకుంటున్నారు. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందింది. కేవలం గిరిజనులు, తెలంగాణ వాసులు మాత్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసును పాలించే ఆదివాసీ దొర మేడరాజుకు ఒకరోజు అడవిలో ఒక శిశువు కనిపిస్తుంది. ఆమె సమ్మక్క. ఆమెను తన కుమార్తెగా పెంచుకుని ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగడిద్దరాజుకిచ్చి వివాహం చేస్తారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అనే ముగ్గురు సంతానం. కాకతీయులకు ప్రతి సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే పగడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసీల సార్వభౌనికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగడిద్దరాజు, సమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేసినప్పటికీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక పగడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయ సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. ఆదివాసీ మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనక వైపు నుంచి పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యలోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు కల కుంకుమ భరణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కొన్ని కథల్లో ఇది యుద్ధం కాకుండా ప్రకృతి రక్షణ, ఆధ్యాత్మిక శక్తులకు సంబంధించినదిగా చెప్తారు. మొదట్లో ఈ ఉత్సవం గిరిజనులకు మాత్రమే పరిమితమై ఉండేది. 1930కి ముందు బక్కయ్యపేట అనే గ్రామంలో చిన్న చిన్న సమావేశాలు జరిగేవి. కరువు, స్థలం కొరత కారణంగా ఈ సమావేశాలు 1935లో మేడారానికి మార్చారు. ఆ తర్వాత గిరిజనులతో పాటు ఇతర సమాజాల వారు కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభించారు. 1990లో ప్రభుత్వం నుంచి జాతరకు గుర్తింపు లభించింది. 2012లో మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కారణంగా మేడారం జాతరను తెలంగాణ కుంభమేళా అని పిలుస్తున్నారు. గిరిజన యువత ఈ సంస్కృతిని కాపాడుకుంటూ వేడుక జరుపుకుంటున్నారు. హిందువుల ఆచారాలతో మిళితమై ఉన్న గిరిజన మూలాన్ని కాపాడుకుంటూ జాతర నిర్వహిస్తున్నారు. మేడారం జాతర ఆరంభంలో కేవలం కోయ గిరిజనులు మాత్రమే పాల్గొనేవారు. అడవి ప్రాంతంలో అతి కొద్ది మంది సందడి మధ్య జాతర సాగేది. సమ్మక్క సారలమ్మను పూజించేందుకు చెట్టు కింద గద్దెలు ఏర్పాటు చేసి పూజించేవారు. సమ్మక్క సారలమ్మ వీరత్వాన్ని కథల రూపంలో చెప్పుకునేవారు. బెల్లం, కొబ్బరి, జంతుబలులు నివేదించేవారు. ఆటపాటలు, గిరిజన నృత్యాలతో ఆనందంగా జాతర సాగేది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఎడ్ల బండ్లు కట్టించుకొని మరీ వచ్చేవారు. మేడారం జాతర జనవరి ఆఖరులో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుంది. భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాట్లు చేస్తోంది. రోడ్లు, నీరు, విద్యుత్, హెలిప్యాడ్లు, బస్టాండు, భద్రత సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. దేవతలను
అడవి నుంచి గద్దెలపైకి తీసుకురావడం ప్రధాన ఆచారం. ఇందుకోసం కోయ బాలుడు ఉపవాసం ఉండి కుంకుమ భరిణె వెతికి గద్దెలపైకి తీసుకొస్తారు. భక్తులు బంగారం అంటే బెల్లంను తమ బరువుకు సమానంగా నైవేద్యంగా సమర్పిస్తారు. జంపన వాగులో స్నానం ఆచరిస్తే ధైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. జాతర 4 రోజులు ఇసుకేస్తే రాలనంత భక్తులతో నిండిపోతుంది ఆ ప్రాంగణమంతా. గిరిజన సంస్కృతిని, చరిత్రను ప్రతిబింబించే ఈ జాతర ఆధునికత మిళితమైన తన ఆత్మను కోల్పోకుండా, మూలాన్ని కోల్పోకుండా వైభవంగా జరుగుతుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.